ఇప్పుడు ముఖరాంజాకి ఎంతమంది పిల్లలు? ముఖరంజాకు ఐదుగురు పిల్లలు. అంటే మొదటి భార్యకేమో ఇద్దరు, ఆస్ట్రేలియా ఉన్న ఒక ఆమెకు మూడో కాడు, ఇంకొక టర్కీలో భార్యకు ఆయనకి ఇద్దరు, ఈయనకి మొత్తం ఒక ఐదుగురు పిల్లలు, ముగ్గురు భార్యలు. అయితే మళ్ళీ వాళ్ళందరికీ ఎవరి పాలు వాళ్ళకి ఇచ్చాడు ఆయన. ఈయన ముఖరాంజా కూడా ముఖరంజా చేసిన పని ఏంటంటే వాళ్ళ నాన్నలాగానే, అంటే ఆయన వాళ్ళ తాతలాగా డైవర్స్ ఇస్తే వాళ్ళకు భరణం ఇచ్చేవాడు అప్పటికప్పుడే. అందుకని ఆస్తులని అమ్మేసి ఇచ్చేసిండు, అది మాత్రం నిజమే. ఈ ఐదుగురు భార్యలకు, ఈ నలుగురు భార్యలు, అంటే ముందు కాబట్టి ఈ నలుగురు భార్యలకు ఎవరి దగ్గర అయితే ఇంత కూడా విడాకులు తీసుకుంటూ ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందించిండు, ఎవరికి వెళ్ళాల్సిన వాటా వాళ్ళకి వెళ్ళిపోయేది. కాబట్టి ఇవాళ వాళ్ళెవరు కూడా ఈయన మీద కోర్టు కేసులు వేయటం కానీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కొంతమంది అన్నదమ్ములలో, కొంతమంది వాళ్ళ చుట్టాలు పక్కలలో కొంత ఏదో ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీరు. నిజాం బతుకుండగా 1948లో పాకిస్తాన్కు ఒక 10 లక్షల రూపాయలు ఆ బ్యాంకులో దాచిండు ఆయన, అక్కడ పాకిస్తాన్లో. ఎందుకంటే నిజాం నవాబు అప్పుడు ఇక్కడ సాయుధ పోరాటం జరుగుతూ ఉంది, నిజాం చర్య జరుగుతూ ఉంది, కాబట్టి నా బతుకు ఏమైద్దేమో అని ఏం చేసింది, ఒక 10 లక్షల రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అప్పుడు అడిగిందిలే, మాకు సాయం కావాలంటే పాపం ఇచ్చాడు. ఆ 10 లక్షలు పెట్టినాక నిజాం చచ్చిపోయాక పాకిస్తాన్ ప్రభుత్వం ఏంటంటే ఈ బ్యాంకులో ఉన్న డబ్బులు మాకే చెందితే మా దేశానికి ఇవ్వండి అని యునైటెడ్ నేషన్స్లో కేసు వేశారు. భారత ప్రభుత్వం అనేది అది మా డబ్బు, నిజాం ప్రభు మా అక్కడ ఉన్నాయి కాబట్టి మాకు ఇవ్వాలని ఈ ఇండియా. సో అప్పుడు ఏముందంటే ఆ యునైటెడ్ నేషన్స్ ఆ బ్యాంక్ ఏముందంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో దాచాడు. ఆ బ్యాంక్ ఏముందంటే మీరు తెలుసుకోండి, ఎవరో వారసులో మాకు ఇవ్వండి, అప్పుడే మీకు ఈ డబ్బులు ఇస్తామని పెడితే ఇలా అది 1 లక్ష పెట్టింది, ఇలా 10 లక్షల పౌండ్స్ అయింది. 1 మిలియన్ పౌండ్స్ మొన్న అప్పుడు బ్యాంకు రిలీజ్ చేసింది. చేసి ఈయనకు 8వ నిజాంకు ఈయన వారసులని గుర్తించి ఆయనకు ఇవ్వటం జరిగింది. మొత్తం అమౌంట్ ఇచ్చింది. అంటే ఎంత అమౌంట్ వచ్చింది? ఇప్పుడు 1 మిలియన్ పౌండ్స్ అనుకోండి, ఒక పౌండ్ 70 రూపాయలు, అంటే మరి 1 మిలియన్ పౌండ్స్ అంటే 700 కోట్లు అంటున్నా. అది చెప్తున్నా. అవి మళ్ళీ అవి ఆయన దగ్గర ఎందుకుంటాయి, మళ్ళీ అవి డిస్ట్రిబ్యూట్ కావద్దు అల్టిమేట్గా, మళ్ళీ అది ఆయన వారసులకు పోయాలి కదా. సో కాబట్టి ఎంత వచ్చినా ఏమంటాము, ఇంత కోట్ల కొద్ది వచ్చినా కూడా ఇట్లా పోసినట్టు అయిపోయి మళ్ళీ ఎక్కడెక్కడే చదువుకుపోయి. సో అంటే మన ఊహకు అందనటువంటి ఇది ఇంత ఒక వ్యక్తి ఇట్లా చేస్తాడా, ఇంత డబ్బు ఖర్చు పెడతాడా, ఎట్లా పెడతాడు? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎన్నాళ్ళు పట్టాలండి మామూలు వ్యక్తికి, మనం ఊహించుకోలేము. కానీ ఆయనకు అది లెక్క కాదు, ఇట్లా నీళ్ళ ప్రవాహం లెక్కన అయిపోయింది. అందుకే కదా ఇది కూర్చొని తింటే ఎన్ని కోట్ల కలిపోతా అన్నట్టు అయింది. ఇది వాస్తవం కావచ్చు, అది సరే నువ్వు ఎంత వేసినా కూడా, ఎంత లెక్కలు వేసినా కూడా, ఎంత విలాసవంతంగా గలిపినా కూడా మరి ఒక్కసారి డబ్బుకు ఇట్లా ఖర్చుకు అలవాటు పడితే ఇక దాని లెక్క తెలియదు మనకు, అట్లా ఖర్చు అయిపోతూనే ఉంటుంది అంతేగా. కానీ మొత్తం ఈ నిజాం డైనాసిటీలో 7th నిజాం చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటారు. ఎట్లా ఏమేమి ఉన్నాయి అంటే రెండు రకాలండి. ఒకటి వ్యక్తిగతంగా ఆయన దేవుణ్ణి నమ్మేవాడు, దేవుడంటే భయం. సరే ఆయన అరాచకాలు చేశాడు, అది ఆయన ప్రభుత్వం చేసింది, ఆయన సొంతగా చేసిన లేదని వేరే విషయం. ఈ వాజ్ ఎ ఫ్యూడల్, హీ వాజ్ అన్ అటోక్రాట్, అది మాత్రం వాస్తవం. అయితే అంత అటోక్రాట్ అయినా కూడా కొంత ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఇవాళ 7వ నిజాం గురించి చెప్పుకోవాలంటే మనము, ఆయన జాతి మత కుల లింగ వివక్ష లేకుండా దాన ధర్మాలు చేసిండు. ఉదాహరణ నేను చెప్తాను. బనారస్ హిందూ యూనివర్సిటీకి మాధవన్ మోహన్ మాలవ్య అనే పండితుడు వచ్చి నిజాం దగ్గరికి వచ్చి ఇట్లా నేను యూనివర్సిటీని పెట్టిన, బెనారస్ హిందూ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని పెట్టిన 1916లో, నాకు కొంత ఆర్థిక సాయం ఇవ్వాలంటే ఇచ్చిండు. ఆ రోజులోనే 35,000 రూపాయలు ఇచ్చినాడు. ఇప్పటికీ మనం బనారస్ హిందూ యూనివర్సిటీకి పోతే ఒక వార్డు, ఆ ప్రాంతానికి ఉస్మానియా పేరు ఉంది, అక్కడ హాస్టల్స్కి ఆ బ్లాక్కి, అంటే హిందూ కాలేజీకి ఆయన ఇచ్చాడు. అక్కడ మతం అన్నారు ఆయన. ఓరియంటల్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భండార్కర్ ఇన్స్టిట్యూట్ అని పూనాలో ఉంది, అత్యంత సాంప్రదాయమైనటువంటి సంస్కృత సంస్థ, దానికి విరాళం ఇచ్చాడు. వాళ్ళు చదువుతూ విరాళం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. ఆ రోజుల్లోనే 10,000 ఇచ్చాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఇచ్చాడు, బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఇచ్చాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు దానికి ఇచ్చాడు. అవునా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి ఇచ్చాడు. సో కాబట్టి ఆయన చారిటీస్ కుల మతాలకు అతీతంగా, అదే సీతారాంబాగు ప్యాలెస్ టెంపుల్ దేవాలయం,
దానికి ఇచ్చాడు. మౌలాలీలో దగ్గర ఉన్న దర్గాకి ఇచ్చాడు. తర్వాత దేవాలయాలకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు. సో కాబట్టి ఆయన ఈ రకంగా ఈ విషయంలో చెప్పుకోవాలంటే మతాతేతర వ్యవస్థని ఆయన పెట్టిండు కదా. కానీ స్వతహాగా తను ఏం ఎంజాయ్ చేసేవాడు కదా. ఎగ్జాక్ట్లీ చాలా బిజినోడు అంటే చెప్తారు కదా, ఏం తినపోయేది తాకపోయేది అంటే ఒకటే పొద్దున లేసి ఆయనకు ఒకటే అలవాటు, రోజు 10 గ్రాముల ఓపియం తినాలి. సిగరెట్, అది కూడా చార్మినార్ సిగరెట్ తాగాడు. బతుకున్నంత కాలం అంతా చార్మినార్ సిగరెటే. నా చార్మినార్ నేను పెట్టినటువంటి చెప్తా, నేను ఫారిన్ సిగరెట్ తాగాను. నేను చార్మినార్ లోకల్ అది ఎంత ఘాటు ఉంటుంది అది. చార్మినార్ సిగరెట్ తాగేవాడు. ఓకే, హుక్క తాగేవాడు. రోజుకు ఆయనకు బిస్కెట్లు ఇష్టం. దీన్ని ఏమంటాము మనము, ఉస్మానియా బిస్కెట్. అది కూడా కరాచీ బేకరీ వాళ్ళు చేసిన బిస్కెట్లే తింటాడు. రోజు 2 బిస్కెట్లు 2 ఛాయలు తాగుతాడు. ఒకసారి ఈయన జనరల్ చౌదరి పోయినాడు, ఎందుకంటే అప్పుడు పోలీస్ సెలక్షన్ అయింది. పోయి మర్యాదగా కలిసినప్పుడు ఏం చేసిందంటే వాడిని పిలిచి, సార్ ఎవడు పోయినా ఒకసారి వాడిని పిలుస్తాడంట. పిలిచి, అరే సార్ వచ్చిండు ఛాయ్ తాగాడు. సగం కప్పు ఛాయ్, 1 కప్పు ఉస్మానియా బిస్కెట్ పెట్టి ఇచ్చిండట. ఆయన అన్నాడు జయన్ చౌదరి. వాడు షాక్ తినడు. ఒక రాజు ఇది ఏం పిస్తారు తినమని అంటే ఆయన అంతే. అంటే ఆయన స్వతహాగా జీవితం అట్నే గడిపిండు. ఆయన ట్రీట్ చేసేవాడు, 1 పైసా వేస్ట్ చేయలేదు. 1 పైసా కానీ దాన ధర్మాలు చేసిండు. మళ్ళీ డబ్బులు ఇచ్చిండు. ఆయన తినలేదు. కానీ ఇప్పుడు నీవు సరోజిని నాయుడుకు ఫారిన్ స్కాలర్షిప్ ఇచ్చిండు. ఎంతమందికి ఫారిన్ కంట్రీస్కి పంపించిండు, ఇంక్లూడింగ్ సరోజిని నాయుడు. తర్వాత అంబేద్కర్ వచ్చి అడిగినాడు. అంబేద్కర్ గురించి తెలుసు ఆయనకు, ఈయన కొంచెం రిఫార్మ్ చేస్తున్నాడు అని. అంటే అంబేద్కర్కు గ్రాంట్ ఇచ్చాడు. అక్కడ ఔరంగాబాద్లో భూమి ఇచ్చాడు. మిలింద్ కాలేజ్ పెట్టడానికి దానికి ఆర్థిక సాయం చేశాడు, భూమి ఇచ్చాడు. కాబట్టి దళితులు ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ ఇక్కడ దళిత ఉద్యమానికి కూడా ఆయన సపోర్ట్ చేశాడు. ఆయన ఎవరు మన భాగ్యరెడ్డి వర్మ 12 స్కూల్స్ పెట్టిండు. ఇక్కడ పెట్టి ఒక 5 సంవత్సరాలు నడిపించిండు. 1924లో చేతులు ఎత్తేసిండు. పాపం ఆయన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నిజాం దగ్గరకు వచ్చి అడిగాడు, సార్ ఇట్లా నా స్కూల్స్ దివాళీ తీసేటట్టున్నాయి, నేను తెలుగు మీడియం స్కూల్లో పెట్టినా అంటే. అప్పుడు చూడు ఎంత ఉదారంగా, ఆయన ముస్లిం అయినప్పటికీ, ఉర్దూ అధికార భాష అయినప్పటికీ భాగ్యరెడ్డి వర్మకు ఆ 12 స్కూల్స్ ఖర్చుని ఇస్తాను ఇచ్చిండు. అసలు భాగ్యరెడ్డి వర్మ రాసిండు. తర్వాత తెలుగు మీడియంలో నడిపించిండు. అడ్మిషన్స్ అట్లా కొనసాగించిండు. అదే ఆయన ఉదారత్వం. ఇదే మన రెడ్డి మహాజన సభ కొత్తవాళ్ళు ఎవరు రాజబౌద్ధుడు వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా, ఆయన పోయి, అయ్యా మరి మేము ఒక స్కూల్ పెట్టుకుంటున్నాము, ఆంధ్ర విద్యాలయ ఇప్పుడు ఉంది కదా ఇక్కడ నారాయణగూడ ఆంధ్ర విద్యాలయ పెట్టుకుంటున్నాం సార్ అంటే, ఓకే పెట్టుకున్నాను గ్రాంట్ ఇచ్చాడు. గ్రాంట్ ఇచ్చి ఏమన్నాడంటే, మేము తెలుగు మీడియం చెప్పుకుంటామా సార్, పెట్టుకోడు. ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ అయినా కూడా ఆయన అన్నాడు, తెలుగు పెట్టుకోండి, మీరు తెలుగు మీడియంలో చెప్పండి. తెలుగు మీడియం పెట్టండి. కాబట్టి ఒక అపోహ ఉంది 7వ నిజాం మీద. ఆయన మతమౌఢ్యము, ఆయన రజాకారులని సపోర్ట్ చేసాను. చివరి 2 సంవత్సరాలు మాత్రమే ఆయన బలహీనత అనండి, లేకుంటే రాజరికం పోతుందన్నటువంటి భయము అన్నీ ఉన్నాయి. సో కాబట్టి కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా రజాకారు ఉద్యమం ద్వారా వచ్చినటువంటి నష్టాలని మనం తక్కువ అంచనా వేయకూడదు. అది నిజమే, వాడు అడగైతే చేసిండు. కానీ అది ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి మనం. రజాకారులు వాడు కాసిం రజ్వీ అంతా బీభత్సం చేస్తున్నా కూడా ఏదో ఒక దశలో కొంత వార్నింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది. అప్పటికే నిమ్స్ కూడా చివరికి ఆయన్ని నిమ్స్ దానికి ఒక చెప్తారు, ఎండ్ చెప్తారు. ఒక రోజు ఇట్లనే బజార్లో పోతుంటే ఒక వ్యక్తికి కాలు లేకుండా వాడు బడి ఏడుస్తున్నట రోడ్డు మీద. ఒక పాడిన పక్కన సేవకు ఏంద్రా అంటే, అయ్యా ఇట్లా కాలు పోయి ఎరిగింది, మనకు దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి మనకు ఆర్థోపెడిక్ డాక్టర్ లేడు, ఇక్కడ హాస్పిటల్ లేదనట. అప్పటికి ఉస్మానియా జిల్లా హాస్పిటల్ కట్టించింది ఆయన. అరే అట్లనా చలో అని అప్పటికప్పుడు ఈయన సరి చేసి ఒక బొక్కల డాక్టర్తోని ఒక హాస్పిటల్ పెట్టినని ఆర్డర్ ఇచ్చి, అక్కడ ఆయన సొంత భూమి ఒక 5 ఎకరాలు 8 ఎకరాలు అది ఇచ్చేసి ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్ పెట్టినని కట్టించినాడు. ఎన్ని హాస్పిటల్ కట్టించారు. ఇన్స్టిట్యూట్ అయింది. తర్వాత కోరంటి, తర్వాత ఈఎన్టీ హాస్పిటల్, తర్వాత నిలోఫర్, ఆయన కోడల పేరు మీద నిలోఫర్ హాస్పిటల్ పిల్లలకి, తర్వాత పిచ్చి ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్, ఒక 10 హాస్పిటల్స్ కట్టించిండు ఆయన. 10 హాస్పిటల్స్. తర్వాత ఫ్యాక్టరీస్ పెట్టిండు, ఇండస్ట్రీస్ పెట్టిండు, ఆజంజాహి మిల్స్, డిబిఆర్ మిల్స్, టెక్స్టైల్ మిల్స్, రైల్వేస్, ఇవన్నీ చేసిండు. అవును. నిజాం చనిపోయినప్పుడు 67 బహుశా ఏప్రిల్ 6 కొన్ని లక్షల మంది వచ్చినట్టు ఆయన నిజమే. అది చరిత్రలో లిఖించాల్సిందే. ఎవరినైతే మనం ఇంత నిందిస్తున్నామో
ప్రపంచంలో ఏ రాజు ఒక రాజు చనిపోతే అంతమంది రాలేదంట. అది రికార్డ్ ఎవిడెన్స్. అంతమంది వచ్చారు అంటే నిజాం అంటే అంత ప్రేమ ఉండేది పీపుల్. ప్రేమ ఉన్నదా లేదా చూడాలనే జరిగింది. అది కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు ఎంతైనా ఒక మనిషి కదండి, వాడు కూడా ఒక మనిషి కదా, వాళ్ళలో మంచి ఉంది చెడు ఉంది, మంచి కూడా ఉన్నది కాబట్టి అంటే అంత స్వతహాగా జనం ఇలా మనము చూస్తున్నాం. మీటింగులు పెడితే ఎంత ఖర్చు పెడతాం కాకుండా అదొక ఉదాహరణ చెప్తారు. వచ్చిన 10 లక్షలు వచ్చినమాట వాస్తవమే. వీధులను నిండిపోయినాయని రాశారు. అప్పటికే లైవ్ BBC చెప్పిందంట, ఒక 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 వ్యక్తి మరణిస్తే ఇంత పెద్ద ఎత్తున జనం హాజరు కావటం అనేటువంటిది ఇది అపరూపమైనటువంటి సంఘటన అని రాశారు. దట్ వాజ్ రికార్డెడ్. సో అంటే అది దాన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అంటే సామాన్య ఇప్పుడు ఆయన దేవుడిగా కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మనం ఎంతైతే దుర్మార్గుడు అంటున్నామో అంతకంటే దేవుళ్ళగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఆధారపడినటువంటి అనేక మంది అనాథలు, ఎంతోమంది అనాథలకి ఆయన ఆశ్రయం ఇచ్చాడు, ఆర్ఫనైజ్ కట్టించాడు. చాలా ఉన్నాయి. ఇప్పుడు ముఖరంజ అట్లాంటివి ఏం చేయలేదు. ఎగ్జాక్ట్, నేను అది కూడా చెప్పాలి చివరిగా. ముకరంజాని మనం ఎంత విలన్గా అనుకున్నా కదా, కాపాడు. ఆయన ఒక ట్రస్ట్ పెట్టినాడు, ముకరంజా ట్రస్ట్ ఉంది, ఇప్పటికి ఉంది ఆ ట్రస్ట్ ద్వారా పూర్ పీపుల్కి ఎడ్యుకేషను, హెల్త్, ఈ యాక్టివిటీస్ని టేకప్ చేసి ఇప్పుడు క్యారీ అవుతుంది. ముకరంజా ట్రస్ట్ ఉంది, దానికి అధిపతులు ఉన్నారు, దాన్ని మేనేజ్ చేస్తున్నారు. అది మనకు కూడా పేపర్లో వచ్చింది. సో అది ఆయన చేసినటువంటి చారిటీ, అంటే వాళ్ళ తాత చేసినటువంటి ఒక విధానము, ఒక సంస్కరణ, దాన్ని ఈయన కొనసాగించాడు, పెట్టాడు. ఈయన ప్రజా ఉపయోగపడినటువంటి కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేశాడు. అది మాత్రం ఒప్పుకోవాలి మనం, దట్ ఈస్ ట్రూ. కానీ నిజాం చేసిన ఒకటి, ఆస్తులు అమ్మే అవకాశం ఎవరికి ఇవ్వలేదు. అది ప్రజలకే ఉండాలి, ప్రభుత్వం ఎవరైనా తీసుకోవాలి, అమ్మనికి అవకాశం ఇవ్వలేదు. ఈ ముకరంజా లాంటి రాజులు చరిత్రలో మన దగ్గర ఇంకెవరైనా ఉన్నారా? నేను అనుకుంటా మనకు కంపేరబుల్గా బహుశా లేరు. మనకి ఇంత ఆస్తి పోగొట్టు ఇంత తక్కువ టైంలో లేరు. ఎందుకంటే ఇప్పుడు విష్ణురు జమీందారులు ఇట్లాంటి జాగీర్దారులు ఉన్నారు, కానీ వాళ్ళు హిందువులు. తర్వాత ముస్లిమ్స్ను కూడా పాపం కొంతమంది పాకిస్తాన్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం చూస్తే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి కోటీలు, విశాలమైనటువంటి ముస్లిం ఇళ్ళు ఇలా ఎవరి చేతుల్ని కోస్తాంధ్ర బిజినెస్ మెన్ కొనుక్కున్న వాళ్ళు తక్కువ ధర. మీరు హిమాయత్ నగర్ పోండి, ఆ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి బంగ్లాలు అన్నీ కూడా అప్పుడప్పుడు. తర్వాత నిజాం సొంత భూములు, చుట్టుపక్కల ఉన్నటువంటి సర్ఫేకాస్ భూములు అన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి. ఇవాళ మొత్తం అయ్యే జరిగేటువంటి లిటిగేషన్, ఈ పద్మాలయ స్టూడియోస్, ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నిటి కూడా అవి ఒకప్పుడు నిజాం సర్ఫేకాస్. తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ సరిగా ఉండేది, ఎవడో నమ్ముకునే అట్లా అయిపోయింది. సో కానీ ఒక దురదృష్టం ఏంటంటే, 8వ నిజాం దురదృష్టం ఏంటంటే, అతి తక్కువ సమయంలో చిన్న వయసులోనే, అంటే వయసులో ఉన్నప్పుడే ఆస్తులు పోగొట్టుకొని బికారిగా అయిపోయి ఒక చరిత్రహీనుడుగా మరణించిండు. అది మాత్రం శోచనీయమైనటువంటి అంశంగా మనం చరిత్రలో